నరిబెట్ట. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళం సినిమా తెలుగులో సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రూ ఇన్సిడెంట్పై బేస్ అయి ఉన్న ఈ సినిమా ఒక సోషో పొలిటికల్ డ్రామా. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించే వర్గీస్ అలియాస్ టొవినో థామస్ వాళ్ళ అమ్మాయి అండ్ ప్రేమించిన అమ్మాయి కోసం ఇష్టం లేకుండా కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు. ఒకరోజు వాయనాడులో పోస్ట్ పడుతుంది. అక్కడ గిరిజనులు అడవిలో గుడిసెలు వేసుకొని భూమి కబ్జా చేశారని పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎలగొట్టడానికి పోలీస్ బెటాలియన్ రంగంలోకి దిగుద్ది. ఆ తర్వాత పోలీసులకి గిరిజనులకి ఎలాంటి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో టొవినో థామస్ అలియాస్ హీరో ఎలాంటి నిజం తెలుసుకున్నాడు అన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంది. 2003లో జరిగిన మొత్తంగా ఇన్సిడెంట్ పైన బేస్ అయి ఉంటుంది ఈ సినిమా టోటల్గా. ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మలయాళం సినిమాలు న్యాచురల్గా ఉంటాయని మళ్ళీ ఈ సినిమా ప్రూవ్ చేసింది. 2003లో మొత్తంగా ఇన్సిడెంట్ వలన ట్రైబల్స్కి ఇంత అన్యాయం జరిగిందా అని అనిపించింది సినిమా చూస్తుంటే. వాయనాడుని భలే చూపించారు. టొవినో థామస్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తెలుగులో కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమా రియల్ ఇన్సిడెంట్పై బేస్ అయి ఉన్న సస్పెన్స్ క్రియేట్ చేయలేకపోయారు డైరెక్టర్. ఇట్స్ అ ప్రెడిక్టబుల్ స్టోరీ. లవ్ స్టోరీ పైన నుండి వెళ్తూ ఉంటుంది. సినిమాకి లవ్ స్టోరీ అంత ఇంపార్టెంట్ కాకపోయినా లవ్ స్టోరీని బేస్ చేసుకొని, అంటే లవ్ స్టోరీ వల్లనే కానిస్టేబుల్ అని ఎంచుకుంటాడు కదా హీరో. సో ఇంకా కొంచెం మంచిగా చూపించుంటే బాగుండే లవ్ స్టోరీ అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.75. మంచి సోషో పొలిటికల్ డ్రామా, బట్ ఇంకా మంచిగా తీసుంటే బాగుండని అనిపించింది. మరెన్నో రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.